రాహుల్ గాంధీ వచ్చి క్యాంపెయిన్ చేసిందంటే నాకు తెలిసి రేవంత్ అన్నకి అది చరిష్మాటిక్ అవుతుందా లేకపోతే శాపం అవుతుందా? రేవంత్ రెడ్డి తప్ప ఒక కొత్త చరిష్మా లేకపాయ, ఒక కొత్త ఫేస్ లేకపాయ, అన్ని తనే అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ కేసీఆర్ ఇమేజ్, తెలంగాణ ప్రైడ్ అనేది కేటీఆర్కి క్యాటలిస్ట్ అవుతుంది. ఎవరైతే పాలిటిషియన్స్ ఉంటారు కదా, ఎవరైతే జంప్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ని వదలడం మొదలెడతారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచించుకుంటారు. అవాక్కయ్యావా అనేది మొత్తం అడ్మినిస్ట్రేషన్ పిచ్చోలైపోతారు. కలలు అనకు కుక్కు కుక్కు. అరే వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని అంటారు. ఇక ఇలా అఫిడేవిట్లు తీసి చూద్దాం రా నాయన. ఒక్కొక్కడు ఎంతెంత పెంచుకుంటున్నాడు, ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, కార్యకర్త ఎట్లా కరిగిపోతున్నాడు అనే అనాలిసిస్ కార్యకర్తలలో బాగా మొదలవుతుంది. చంద్రబాబు నాయుడు గారి సైలెంట్ వార్ ఏదైతే ఉన్నదో క్యాండిడేట్ పెట్టకుండా ఇది ఎవరికి మళ్ళా కూటమికి దగ్గర అవుతుందా లేకపోతే శిష్యుడికి దగ్గర అవుతుందా? బీజేపీ ఐస్ ఏపీ లీడర్స్ ఫార్ దేర్ క్యాంపెయిన్. ఆంధ్ర నుంచి లీడర్లను క్యాంపెయిన్ చేసుకుని భారతీయ జనతా పార్టీ ఈ రిఫరెండం మీరు ఏ రకంగా ఇస్తారు? ఆలోచించిస్తారా లేకపోతే అనుభవించనీకే ఓటేస్తారా?